ఏంటి ఆ వీడియో స్టార్ట్ చేసి ఏదో చేసుకుంటున్నాడు అనుకుంటున్నారా? ముందుగా ఇంట్రో చూడండి, మీకే అర్థమైపోతుంది. చూశారు కదా, ఇదే నేను బిల్డ్ చేసిన మినీ గేమింగ్ కన్సోల్ అన్నమాట. సో దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గేమ్స్ అనేవి నేను బిల్డ్ చేశాను. అవి ప్లే చేసే చాలా బాగుంది అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ లూడో తీసుకున్నారు, మనకి డైస్ నార్మల్గా త్రో చేయటం వేరు, అదే డిజిటల్గా డైస్ త్రో చేస్తే సూపర్ ఉంది కదా. సో ఇలాంటి ఫిజికల్ గేమ్స్ కావాల్సినవి కూడా దీంట్లో బిల్డ్ చేశాను అనమాట. ముందుగా మేకింగ్ ప్రాసెస్ కావాలి. నేను తీసుకున్న కాంపోనెంట్స్ వచ్చి ఇవే: 0 PCB, సైజు వచ్చి 5x7 cm, 128x64 పిక్సెల్స్, 1.3 ఇంచ్ సైజ్ మినీ OLED డిస్ప్లే, ఆర్డినో నానో, ఒక బజర్ అండ్ 4 పుష్ బటన్ స్విచెస్. PCB తీసుకొని దానిపైన 4 పుష్ బటన్స్ అనేవి ప్లేస్ చేస్తున్నా ప్రాపర్గా. చేసిన తర్వాత బ్యాక్ సైడ్ సాల్డరింగ్ అనేది చేసుకున్నాం అంటే ప్రాపర్గా ఫిక్స్ అయ్యి ఉంటాయి అన్నమాట. ముందుగా అయితే 4 బటన్స్ని ప్రాపర్గా సాల్వ్ చేసుకున్న తర్వాత అయితే ఇలా ఉంది. ఇప్పుడు పుష్ బటన్స్, గ్రౌండ్ పిన్స్ అన్నిటినీ జాయిన్ చేసుకుంటున్నాను అనమాట. తర్వాత వచ్చి ఆర్డినో బోర్డుని ప్లేస్ చేసుకున్న బ్యాక్ సైడ్, ఎందుకంటే మనకి ఫ్రంట్ సైడ్ డిస్ప్లే వచ్చింది కాబట్టి బ్యాక్ సైడ్ ప్లేస్ చేసుకున్నా. దాన్ని ఇంకో వైపుకి వెళ్ళకుండా అయితే సాల్డరింగ్ చేసుకుంటున్నాను. బ్యాక్ సైడే పెట్టి పైన వరకే సాల్డరింగ్ చేస్తున్నా 4 సైడ్స్. ఇప్పుడు ఆర్డినో బోర్డుకి పుష్ బటన్స్కి అయితే కనెక్షన్స్ ఇచ్చుకుంటున్నాను అనమాట. ప్రతి పుష్ బటన్కి ఒక వైర్ వస్తుంది. ఆ వైర్ ఆర్డినో బోర్డులో పిన్స్కి అయితే ఇస్తున్నాను. ఆ పిన్స్ వచ్చి ఏంటంటే 2, 3, 5, 7 అనమాట. మీకు కన్ఫ్యూజన్ ఉండితే అనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్లో సర్క్యూట్ డయాగ్రామ్ ఇస్తాను, దాన్ని బట్టి ఫాలో అవ్వండి. ఇప్పుడు మినీ డిస్ప్లేని అయితే సాల్వింగ్ చేసుకుంటున్నాను అనమాట. ఇది వచ్చి కనెక్షన్ ఎలా అంటే SDL అంటే SCL అనేవి A4కి A5కి అనేది ఇచ్చుకుంటున్నాను. కనెక్షన్ ఇచ్చుకున్న తర్వాత ఇదిగో ఎలా ఉంది నీట్గా. ఫైనల్గా ఇంకా మైక్ ఒకటి అనేది సాల్వింగ్ చేస్తే మినీ కన్సోల్ రెడీ అయిపోయినట్టే. బజర్ వచ్చి 13th కిందకి అయితే ఇచ్చా. చూస్తుంటే మినీ కీప్యాడ్ ఫోన్ లాగా ఉంది, బెలగా సూపర్ ఉంది, పాతకాలంలో వాకీ టాకీ టైప్ లో. ఫైనల్ గా వచ్చి ఛార్జింగ్ మాడ్యూలను బ్యాటరీ అనేది యాడ్ చేస్తున్నాను అనమాట. ఇంకా ఇది మొత్తం కలిపేసి ప్యాక్ చేసామంటే ఇంకా ప్రాపర్ గా ఫిక్స్ అయిపోద్ది. ఛార్జింగ్ పెట్టుకొని ఇంకా వాడుకోవచ్చు అనమాట. రీప్లేస్మెంట్ చేయకుండా, బ్యాటరీ పెట్టి తీయకుండా ఇదైతే పర్ఫెక్ట్ గా ఉండిద్ది. మనకి ఛార్జింగ్ చాలాసేపు వస్తుంది, చెక్ చేసా కూడా నేను. ప్రాపర్గా సర్క్యూట్ మొత్తం కంప్లీట్ చేసాను అనమాట. ఫైనల్ అవుట్పుట్ ఇలా వచ్చేసింది. సో నా దగ్గర స్విచ్ లేకపోయేసరికి నేను జంపర్ పిన్ యూస్ చేసి కనెక్ట్ చేస్తున్నాను అనమాట. సో కనెక్ట్ చేసిన తర్వాత చూడండి, ఆ డిస్ప్లే అయితే ఆన్ అయిపోయింది. చూశారు కదా మేకింగ్ ప్రాసెస్ ఎలా ఉందో. సో దాంట్లో వచ్చి నేను ఈ టాప్ లేయర్ ఏదైతే ఉందో దాన్ని స్లేవ్, హీట్ సింక్ స్లేవ్ అంటారు అనమాట. సో అది వేసేది మాత్రం వీడియోలో రికార్డ్ చేయలేదు, దానివల్ల మీకు చూపించలేదు. మొత్తం కాంపోనెంట్స్ అంతా సేమ్ యాస్టీస్ దీంట్లోనే ఉన్నాయి. దానిపైన ఇది ఒకటే యాడ్ చేశాను అన్నమాట ఎక్స్ట్రా. సో చూడడానికి లుక్ బాగుంది. ఇది ఏంటంటే నేను ఇంకొకటి కూడా ఇంట్రెస్టింగ్ గేమ్ ఒకటి చెబుతాను. దీంట్లో మీకు ఇంట్రెస్ట్గా గురించి చెప్పాను కదా, ఇప్పుడు ఇంకో గేమ్ గురించి చెబుతాను. ఇదేంటంటే గ్రూప్ ఆఫ్ పీపుల్స్ ఎక్కడైతే ఉంటారో వాళ్ళు ఈ గేమ్ ఖచ్చితంగా ఆడతారు ఫిజికల్గా. అదే ట్రూత్ ఆర్ డేర్. సో దీంట్లో ఇంప్లిమెంట్ చేశాను. నేను ఎలా ఇంప్లిమెంట్ చేశానంటే, ఎన్ని పర్సన్స్ ఉన్నారో మనం దీనికి ఇన్పుట్ కింద ఇస్తాం, వాళ్ళకి లెటరింగ్ ఇస్తాం ABCD లెక్క. సో దీంట్లోనే ఇదే సెలెక్ట్ చేసేది ర్యాండమ్గా ఎవరికైతే రావాలి. మనం మామూలుగా అయితే బాటిల్ స్పిన్ చేస్తాం, కానీ దీంట్లోనే అది స్పిన్ అయింది బాటిల్ ఇంకా సెలెక్ట్ చేసేది అనమాట పర్సన్. సో మనం వాళ్ళకి ఆప్షన్ కూడా ఏ అవసరం లేదు, ట్రూత్ ఆర్ డేర్ ఇదే సెలెక్ట్ చేసేది. లేదా మనం మాన్యువల్గా సెలెక్ట్ చేసుకునేటట్టు కూడా అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఇది ప్రతి ఒక్కళ్ళు ఆడతారు కాబట్టి ఇది బాగా యూజ్ అయ్యింది. అలా దీన్ని ట్రూత్ ఆర్ డేర్ గేమ్ కూడా లాస్ట్లో చూద్దాం. సో ఇలాంటిది ఎవరికన్నా కావాలంటే, లేదా కోడ్స్ కానీ, లేదా బిల్డ్ చేసి నేనే పంపించాలనుకుంటే, సో నన్ను కాంటాక్ట్ అవ్వండి, నేను నా నెంబర్ ఇస్తాను అనమాట. సో అక్కడి నుంచి మీకు రిప్లై ఇస్తాను. ఇది వచ్చి మన ట్రూత్ ఆర్ డేర్ గేమ్. సో ఇక్కడ వచ్చిందంటే నెంబర్ ఆఫ్ ప్లేయర్స్, మనం ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నామో అది సెట్ చేసుకోవాలి.
సో నలుగురు ఉన్నాం అనుకోండి, నలుగురిలోకి ఓకే ప్రెస్ చేసామంటే ఇక్కడ లెటర్స్ ఇచ్చుకోవాలి. మన ఫ్రెండ్స్ గారు స్టార్టింగ్ నేమ్లో లెటర్ ఏదో ఒకటి ఇచ్చుకొని మనం ఇష్టం. సో నెక్స్ట్ నొక్కాలి. అలా ప్రతి ఒక్క ప్లేయర్కి ఒక్కొక్కటి ఇచ్చుకోవాలి. సో ఇక్కడ లిస్ట్ వచ్చింది అనమాట, ఎవరిది ఏంది అనేది మనకి ఇక్కడ లిస్ట్ వచ్చింది. సో దీన్ని ఓకే అనుకున్న తర్వాత నెక్స్ట్ నొక్కామంటే ర్యాండమ్గా సెలెక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది ఎప్పుడు మనం ప్రెస్ చేసినప్పుడు బటన్. సో ప్లేయర్ అనేవాడికి ప్లేయర్ వచ్చింది, ఏ అని మనం ఎవరికి పెట్టుకున్నామో వాళ్ళది. నెక్స్ట్ అలా ర్యాండమ్గా సెలెక్ట్ అవుతూ ఉంది మనం. ప్రాసెస్ కాదు, ఆర్డినో నుంచి రోబోటిక్స్ వరకు, సింపుల్ ఎల్ఈడి నుంచి హోమ్ ఆటోమేషన్ వరకు ప్రతి ఒక్కటి కలిసి బిల్డ్ చేద్దాం. నేను మీ ఎక్స్పెరిమెంట్స్ విత్